ఈ ఉద్యమంలో 90 నుంచి నాతో ఉన్న సహచరుడు బిలాల్ ఉన్నాడు, ఝాన్సీ వీళ్ళందరూ ఉన్నారు. 97లో మూసీ వరదలు వచ్చినప్పుడు బాలగోపాల్ గారు హైదరాబాద్ ఉన్న కొన్ని ప్రజా సంఘాలను కూర్చోబెట్టి ఈ మూసీ బచావో ఆందోళనని మనం ఎందుకు ముందుకు తీసుకెళ్ళాలి, ఆనాడు ఉన్నటువంటి ముత్యం రెడ్డి, పురుషోత్తం రెడ్డి, పర్యావరణ కార్లు, ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూర్చుని దాన్ని సీరియస్ గానే చర్చ జరిగింది. హరగోపాల్ గారు వీళ్ళందరూ ఉన్నారు. అప్పటి నుండి కన్నావరన్ సార్ ఇంకా చాలా మంది ఉన్నారు, కొంతమంది పేర్లు చెప్పగలిగారు. అప్పటి నుండి మూసీ పరివాహక ప్రాంతంలో నివాస హక్కుల కోసం ఛత్రి సంస్థ ఏర్పడి, దాని తర్వాత ఏర్పడింది ఛత్రి. అప్పటి నుండి అక్కడ సుందరీకరణ అని లేకపోతే వరదలని అనేక కారణాలతోటి ప్రభుత్వాలు వాళ్ళ మీద పడుతూ ఉంటాయి. వచ్చిన ప్రతిసారి ప్రతిఘటన జరుగుతుంది. ఒకసారి పెద్ద ఆందోళనల మధ్య బుల్డోజర్లు తీసుకొచ్చి కూల్చివేతలు జరుగుతుంటే ముసలి వాళ్ళు, మహిళలు, పిల్లలు కూడా బుల్డోజర్లకు అడ్డం పడుకుంటే వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లకి పంపించి అందులోంచి 2 పోలీస్ స్టేషన్ల బ్యాచ్ జైలు కూడా వెళ్ళారు. మేము బాధ్యత తీసుకున్న పోలీస్ స్టేషన్ వాళ్ళని మాత్రం వెళ్ళకుండా ఏదో కష్టపడ్డాం అప్పుడు. సరే, అదంతా పెద్ద హిస్టరీ. అట్లా ఇప్పుడు బిలాల్ చెప్పినట్టు బాపుకాజ్ నుంచి నాగోల్ వరకు పేదవాళ్ళు నివాసం ఉన్న మూసీ పరివాహక ప్రాంతంలో టెరిటోరియల్ రైట్స్ అంటే నివాస హక్కుల మీద దాడి జరుగుతూనే ఉంది. సరే, అంత ఆ వరదల్ని అడ్డం పెట్టుకుని అప్పుడే సజాలంటి వాళ్ళకు ఫిలిం చేశారు 2004 తర్వాత, రెండో వరదకి. ఈ వరదలకి కారణం పేదవాళ్ళు కాదు, మూసీ పరివాహక ప్రాంతం కానీ, రివర్ బెడ్ మీద కానీ, ఎఫ్ఆర్ఎల్ కానీ, ఎఫ్టిఎల్ కానీ, దీనిలో ఉన్న ఇళ్ళు ఎప్పుడు కూడా నదీ ప్రవాహంకి అడ్డులు ఉంటే కొట్టుకుపోతాయి. అది గుడిసెలు ఉంటాయా ప్రవాహానికి? కేవలం హైదరాబాద్ లో చెరువులు పూడ్చి భారీ కట్టడాలు కట్టడం వల్లనే హైదరాబాద్కి వరదలు ముంచెత్తాయి. ఇది అనేక శాస్త్రవేత్తలు చెప్పిన విషయం, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని పట్టించుకోలేదు. ఇవాళ దుర్గం చెరువు, ఇప్పుడు ఈ మూసీ అనేది ఈడ పుట్టి ఈడ వాడలే, చేదరఘాట్లో పుట్టి నాగోల్ వరకే వాడతలేదు. ఎక్కడి నుంచో ప్రారంభమై ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు దామగుండ అడవులను ముంచెత్తుతున్నారు. రాడార్ ప్రాజెక్టు పెట్టి అసలు మూసీ, ఈసా, కాగ్నా నదులు ప్రారంభంలోనే గండిగొట్టే నదులకు దిక్కు లేకుండా చేస్తున్నారు. ఇవాళ ఆ రోజు తీసుకెళ్లిన ఇంట్లో కర్మన్ ఘాట్లో నందనవనం పెట్టారు. నందనవనం సుందరీకరణ విని నాకు విసిగెత్తిందని ఇప్పుడు ఆ నందనవనం సుందరీకరణ ఎత్తేసిందంటే మన మంత్రి శ్రీదేవి బాబు చెప్తున్నాడు, మేడం ఇది రిజర్వేషన్ ఆఫ్ రివర్ మూసీ అంటే. హరగోపాల్ సార్ అన్ని చర్చల్లో మాతో పాటు హరగోపాల్ గారు ఉన్నారు, శాంతసింహ మేడం కూడా ఉన్నారు. వాళ్ళందరూ చెప్పింది పెద్దలు ఏంటంటే మూసీ రిజర్వేషనే కాదండి, మనుషులు ఉన్నారు, ఇంక్లూడ్ అంటే మనుషుల్ని భాగం చేయండి. నదిలో ఈ హైదరాబాద్ లో నదితో పాటు ప్రజలు జీవించారు. వాళ్ళ బతుకులు నదితో ముడిపడి ఉన్నాయి. అంటే ఇక్కడ నివాసం, బయటకెళ్తే అగ్రికల్చర్, అనేక విధాలుగా నది ప్రపంచమంతా తెలుసు. నదీ తీరాన ప్రజల సంస్కృతి ఉంటుంది, ప్రజల అభివృద్ధి ఉంటుంది అనేది అందరికీ తెలుసు. అది మూసీ నదితో కూడా ముడిపడి ఉంది. మరి ఎందుకు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మూసీ నదితో ముడిపడి ఉన్న జీవితాలు, అవి నివాసాలు కావచ్చు, బతుకు తెరువు కావచ్చు, జీవనోపాధి కావచ్చు, ఎందుకు మాట్లాడట్లేదు అనేది కూడా మేము పెద్ద ఎత్తున లేవనెత్తాము. ఇంకెప్పుడు మేము సుందరీకరణ మాట్లాడమన్నారు. ఎందుకంటే సుందరీకరణ అనగానే గతంలో 11,000 కోట్ల మూసీ నదిలో కొట్టుకపోయినాయి, కానీ సుందరీకరణ జరగలేదు. 4,000 కోట్లు ఒకసారి, 3,000 కోట్లు ఒకసారి, 3,000 కోట్లు 3,000 మొత్తం మీద 11,000 లెక్క తీశారు. మరి ఇవన్నీ మూసీ కంపుల వాడి కొట్టుకుపోయినప్పుడు ఆ రోజు కర్మన్ వాటికి అంతా మొత్తం ఖాళీ చేసినామంటే మళ్ళీ ఎందుకు అక్కడ ఇండ్లు వచ్చినాయి అంటే పేదవాళ్ళకి ఏదో నిజాయితీ లేనట్టు, వాళ్ళు వెళ్ళిపోయినా మళ్ళీ ఉన్నారని, కొత్త వాళ్ళు వచ్చారని. ఇప్పుడు కూడా ఎందుకు ఆదర మీరు జనం డిపిఆర్ లేదు, ఈ రోజు కూడా డిపిఆర్ లేదు. మీరు డిపిఆర్ తీసుకురాకుండా ఆదర మళ్ళీ ఎందుకు మీరు ఈ బుల్డోజింగ్ పని చేస్తున్నారు? దేశంలో మొత్తం బుల్డోజర్ రాజ్యాలే, ఏ ప్రభుత్వం వచ్చినా అదే బుల్డోజింగ్ రాజ్యం. మీరు ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నిస్తే మళ్ళా ఇప్పుడు ఆల్రెడీ 26 ఇళ్ళు కూల్చారు. నది పక్కన ఉన్నది, నది రివర్ బెడ్ మీద ఉన్న ఇళ్ళు ఆల్రెడీ లేవు అక్కడ. వాళ్ళకి ఇచ్చారంటే అర్థం ఉంది.
ఇవాళ రెడ్ లైన్ బ్లూ లైన్ అని మార్కింగ్లు జరిగాయి. వీళ్ళందరినీ కూడా ఎందుకు మీరు భయపెడుతున్నారు? వీళ్ళందరినీ ఎందుకు భయాందోళనకు గురి చేస్తున్నారు? బీపీలు మొన్న అనసూయ కూడా వచ్చింది, 500 ఉంది ఒకరికి బీపీ. ఇంత బీపీలు పెరిగి వాళ్ళందరూ టెర్రరైజ్ అవుతున్నారు కదా అంటే, లేదట టైం ఇస్తే మళ్ళీ ఇల్లు వేస్తారట. ఎంత చులకన బాగుందండి ఈ నగరం. బిలాల్ అన్నట్టు ఈ నగరం మా పేద ప్రజలది కాదా? ఇకపోతే దీని చుట్టూ ఉన్న ముఖ్యమైన విషయాలు, టైం ఎక్కువ తీసుకోకూడదు కానీ ఇది అందరికీ తెలియాల్సిన విషయాలు. మేము ప్రతినిధి వర్గంగా బ్రదర్ వర్గీస్, ప్రొఫెసర్ అరగోపాల్, బిలాల్, వీరాల్ సంఘమిత్రం మేమంతా కూడా ఇప్పటికి 2 సార్లు ప్రభుత్వాలతో చర్చలు చేశాం. దానకిషోర్ గారితో చర్చించాం. ఆయన బ్యూటిఫికేషన్ చెప్పాడు. చూడండి 10 రోజులు కూడా లేదు, వారం రోజులు తేడాతో మొదలు దానకిషోర్ గారు ఒక 6 IASలు, హెచ్ఎండి అధికారులు, హైదరాబాద్ కలెక్టర్లు, వీళ్ళందరూ కూడా అధికారులతో ఎండీలు కూర్చుని ఆ రోజంతా కూడా బ్యూటిఫికేషన్. మన ముఖ్యమంత్రి రేవంత్ గారు ఇంకొంతమంది మంత్రులతోటి సౌత్ కొరియా చూశారు, యూరోప్ చూశారు, లండన్ ఏథెన్స్ నది మీద ఉన్న ఆ ఫేమస్ బ్రిడ్జిని చూశారు. ఇవాళ ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన నది ఏథెన్స్ నది. ఆ బ్రిడ్జి అసలు ఎంత, లండన్ పొల్యూషన్ ఫ్రీయా, ఏథెన్స్ నది పొల్యూషన్ ఫ్రీయా? వీళ్ళకి ఆ మాత్రం కూడా తెలియదు. దాన్ని తీసుకొచ్చి చెప్తున్నారు. ఇవి చూసి వచ్చిందంట, అవి చాలా అందంగా ఉన్నాయట వాటి పక్కన. అంటే మేము అడిగాం, మంచిది యూరోప్ రైన్, నేను అడిగిన రైన్ రివర్ బెల్ట్ ఏదైతే ఉందో ఫ్రమ్ జర్మనీ నుంచి ప్యారిస్ వరకు రైన్ రివర్ పక్కన ఇండ్లు లేవా? పక్కన రివర్ రోడ్డు మీద నివాసాలు ఉన్నాయి. మీరు ఏ క్రూజ్ కెనాల్స్ కన్నా వెళ్ళండి, ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్స్, ఏ క్రూజ్ కెనాల్స్ వెళ్ళి పక్కన ఉన్నాయి, అందంగా ఉన్న ఇల్లు. ఎందుకంటే ఆ నీరు కూడా అట్లా అందమైన ఇల్లు ఇక్కడ కట్టించండి. వాటిని మురికి చేసుకోకుండా అందంగా కాపాడుకోవడం ఎట్లా మేము జనంకి నేర్పుతామని మేము చెప్పాం. మీరు చూసొచ్చిన వెనిస్ చుట్టూ నివాసాల మధ్య వెనిస్ ఉంటుంది కాబట్టి నివాసాలు లేకుండా మీరు చెప్పిన ఏమీ లేవు. కాబట్టి ఆ నివాసాలు ఇక్కడ తీయకుండా మీరేం చేస్తారో చెయ్యండి అని మాట్లాడాం. దానికి సమాధానం లేదు. ఇక రెండవ విషయం, ఈ బ్యూటిఫికేషన్ లో భాగంగా 15 TMC నీళ్లు వేస్తారట, గోదావరి జలాలు. ఎక్కడి నుంచి? కాళేశ్వరం నుంచి. ఎక్కడి నుంచి తెస్తారండి అని అడిగితే కాళేశ్వరం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ లో తెస్తారట. 1 TMC తేవడానికి 80 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే 15 TMCలు కాళేశ్వరం దగ్గర ఎత్తిపోతల కరెంటు బిల్లులు కట్టక ఇప్పటికీ ఆ కాళేశ్వరం ఎంత చెత్తేశ్వరం అయిందో, ఎంత చర్చనీయాంశం ఉందో నేను దాంట్లోకి వెళ్ళను. కానీ ఆ కాళేశ్వరం నుంచి 15 TMC స్వయంగా దానకిషోర్ గారు చెప్పారు, స్వయంగా శ్రీధర్ బాబు గారు చెప్పారు. మేము అడిగాం, ఎక్కడ పోస్తారండి అంటే గోదావరి నీళ్లు, తీయని నీళ్లు, తాగు జలాలు, అవి మరి తెచ్చి మూసీలు ఎందుకు పోస్తున్నారు అని మేము అడిగాం. ఈ సంవత్సరం కూడా సివరేజ్ కనెక్షన్స్ ఇచ్చారు కదా, మీరు సివరేజ్ కనెక్షన్లు ఆపండి, దాన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేయండి, అప్పుడు కదా నీళ్లు పోయేసింది, గోదావరి జలాలు పోయాల్సింది. అంటే నేను అడిగిన, మూసీలో పోసి తాగునీరు చేస్తారా అని అడిగా. తాగునీరు అంటే మూసీలో నీళ్ళు వాడుకోరు, బట్టలు ఉతుక్కోరు, వాడుకోరు. ఈ 15 TMC పోస్తామని ఎవరికి కథలు చెప్తున్నారండి? ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. ఆ సుందరీకరణ ఎటువంటిదో ఇది కూడా అంతే. ఈ 15 TMC జలాలు దాన్ని అంటే లేదు మేము చేసి చూపిస్తాం. ఇది ఒకటి. అంటే నేను మెయిన్ ఆర్గ్యుమెంట్ చెప్తాం, గంటలు చర్చలు. ఆ బాలకిషోర్ బృందంతో 3.5 గంటలు, శ్రీదేవాబుతో 3 గంటలు. ఎంతసేపు కన్విన్స్ చేస్తే మేము కన్విన్స్ కానీ మీరు ప్రజల దగ్గరికి రండి, DPR ముందు పెట్టండి. ఇట్లాంటి అనేక కీలకమైన టెక్నికల్ అంశాలని మాట్లాడాం, శాస్త్రీయమైన విషయాల్ని బయటకు తీసుకొచ్చాం. వీటన్నిటితో మేము అడిగిన ప్రశ్నలకు చెప్పారు. ఇక తరలింపు జీవో, రివర్ బెడ్ మీద జీవో ఉందంటున్నారు కదా, ఎక్కడికి తీసుకుపోతారు? ఎన్ని ఇళ్ళు వచ్చాయి మీకంటే 8,000 ఇళ్ళు అని చెప్పారు. దానకిషోర్ అంటాడు, కుటుంబాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము 15,000 ఇళ్ళు తీసి పెట్టుకున్నాం, డబుల్ బెడ్రూమ్ 2 BHK ఇళ్ళు అట. ఎవరైనా కానీ జాగ్రత్తగా దీన్ని తీసి పెట్టుకుందంట. ఏడిస్తుండ్రు అంటే సిటీలోనే ఇస్తాం, చెంచాలు కూడా అన్నాడు. ఆయన ఎన్నో చెప్పారు. నా కొలమండి అనుదీప్ కలెక్టర్ హైదరాబాద్, అనుదీప్ గారు ఎన్నున్నాయండి చెంచలగూడాలంటే 140 ఉన్నాయి మేడం. 140కి ఈ సోకు. వీళ్ళందరూ చూడండి 140 ఆడ పెట్టుకుని చెంచలగూడాలి, సిటీలు ఇస్తాం. నేను అడిగిన దానికి మాట్లాడుతుంది, మీరు ఆగండి, మీరు చెప్పండి కలెక్టర్లు ఎన్ని ఉన్నాయంటే ఆ ఐమాక్స్ ఎదురుగా 23 ఉన్నాయి,
ఇక్కడెక్కడ బర్కత్పూర దగ్గర ఉంది కదా, అక్కడ 18 ఉన్నాయి. ఎన్ని చేసినా 300 నుంచి హైదరాబాద్ లో లేవు. కాబట్టి హైదరాబాద్ దాటి వెళ్తే వాళ్ళ బతుకు తెరువండి. మహిళలు మాట్లాడుతున్నారు ప్రతి చోట. మూసానగర్, శంకర్ నగర్, వినాయక వీధి అన్ని బస్తీల మహిళల్ని మేము తీసుకెళ్తున్నాం. వాళ్ళు ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే మీరు ఇల్లు ఇస్తారు, కానీ మా జీవనోపాధి ఏంటి అని అడిగారు మహిళలు. మీకు అందరికీ డ్వాక్రా రుణాలు ఇస్తామని చెప్పారు దానకిషోర్ గారు. వీళ్ళు ఎప్పుడు పోవాలా, డ్వాక్రా రుణాలు ఎప్పుడు తీసుకోవాలా, రోజుగారి జీవనోపాధిని ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలా? అట్లనా? మంచిది. మీరు వీళ్ళందరికీ ఇల్లు అలాట్ చేసినాక, వాళ్ళకి డ్వాక్రా రుణాలు ఇచ్చినాక వాళ్ళకి నమ్మకం ఉంటే పోతారులేండి అంటే అట్లా కుదరదు మేడం, ముందు వెళ్ళిపోవాలి అంటే ఎవరిని ఆలవాళ్ళం చేస్తారు? ఈ ముందు వెళ్ళడం అనే తొందర దేనికి? ఇట్లా అనేక అంశాలు. సరే, మనోళ్ళు పోయి వచ్చిండ్రు, ఇక పోవాలి అంటున్నారు కదా అని రివర్ బెడ్ బ్యాచ్లు, పక్కన ఉన్నటువంటి FTL బ్యాచ్లు కొంతమంది అక్కడికి పోతే మాకు అలాట్ చేస్తామన్నారు, మీరు ఎట్లా వస్తారు? మేము లైన్లో ఉన్నామని వాళ్ళు గొడవ. ప్రతి చోట, ప్రతి 2 BHK దగ్గర ఎంత లొల్లి అంటే, వీళ్ళు పాపం వీళ్ళనేమో కొంతమందిని తట్టాబుట్టాలు తీసుకుని సామాన్ వేసుకుని పోయిండ్రు. వీళ్ళు ఇక్కడ నుంచి చెంచులు కూడా చేరలేదు, ఇవి కూల్చేశారు కొన్ని. ఎందుకంటే మళ్ళీ వస్తున్నామో అని వీళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరారు, అక్కడ రానివ్వలేదు, అక్కడ హెల్ప్ డెస్క్ పెట్టారు, అక్కడ హెల్ప్ డెస్క్ ప్రతి చోట పెడుతున్నామన్నారు. వీళ్ళు వెళ్ళిన చోట హెల్ప్ డెస్క్ ఉంది కానీ ఆడ ఎవ్వడు సమాధానం చెప్పేటోళ్ళు లేరు. 8వ అంతస్తు లిఫ్ట్ కాడ బోర్డు ఉంటది, వస్తువులేవి తీసుకెళ్ళకూడదు అంటే ఈ ముసలోళ్ళు ఏంటి 60-70 ఏళ్ల కప్పులకి 8వ అంతస్తులు ఇచ్చారు. ఎట్లా పోతారు వాళ్ళు ఈ సామాన్లు తీసుకుని? వాటర్ లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక వాటికి మన శ్రీధర్ బాబు గారు ఏమంటారంటే ఆల్ ఇంజనీర్లను పిలిపించారు మాకు సమాధానాలు వెతికి పెట్టుకుని. ఒక్కొక్క ఇంజనీర్ని పిలిచి వాటర్ వర్క్స్ ఎందుకు నీళ్ళు లేవు, నీళ్లు నెరవేరు వారిని నువ్వు లిఫ్ట్ పని చేయాలా, లిఫ్ట్ లో సామాన్ తీసుకెళ్ళండి. ఇది పరిష్కారమా? ప్రజల సమస్యలు చెప్తే వాటికి ఇన్స్టంట్ పరిష్కారాలు చెప్పే ప్రయత్నం జరుగుతుంది, కానీ దాని పట్ల ఒక స్పష్టత లేదు. శ్రీధర్ బాబు గారు చాలా బాధ్యతగా, అంటే ప్రజల సమస్యలు విన్నారు, వినలేదని నేను అనట్లేదు, విన్నారు. కానీ ఇవాళ మీ దగ్గర పరిష్కారం ఉందా? మీరు ఏ రకమైన అష్యూరెన్స్ ఇస్తున్నారు? ఇక్కడ మా చర్చలు జరుగుతున్నా బయట నుంచి వీడియో వచ్చింది, నెత్తి మీద బొచ్చు లేనాడు కూడా మాట్లాడతాడు, నెత్తి మీద జుట్టు కూడా లేనాడు మాట్లాడుతున్నాడు అంటాడు రేవంత్. ఇది ఏం సర్కారు నాకు అర్థమైతే లేదు. నేను కూర్చున్న టైంలో నేను ఫోన్లలో చూస్తే వీడియో వచ్చేసి నెత్తి మీద జుట్టు లేనాడు మాట్లాడతాడు, మూసి ప్రక్షాళన ఆగదు అని. అసలు రోజుకొక స్టేట్మెంట్. అంటే నేనేమంటున్నా అంటే బాడీ షేవింగ్లు వీళ్ళకి పోవు, ఇక ఆ కాన్సెప్ట్ పోతే అది వేరే విషయం. చేతులకు గాజులు దొరకలేదు, నెత్తి మీద జుట్టు, ఎందుకండి ఇవన్నీ అనవసరమైన ప్రసంగాలు, అధిక ప్రసంగాలు? విషయం ఏంటి? పేదవాళ్ళు ఇండ్లు, వాళ్ళు బోరు, వాళ్ళు గదలరు, వాళ్ళ నెత్తి నుంచి బుల్డోజర్లు తీసుకుపోయినా పోరు. మీరేం చేస్తున్నారు? మీ డిపిఆర్ ఏది? డిపిఆర్ లేకుండా ఏదైనా ప్రాజెక్ట్ ఉంటుందా? మూసీ ప్రాజెక్ట్ అంటున్నారు కదా, ఇప్పుడు ఏమంటున్నారు? సుందరీకరణ కాదు, బ్యూటిఫికేషన్ కాదు, రిజువనేషన్ ఆఫ్ మూసీ అంటే మూసీ ప్రక్షాళన అంటున్నారు కదా. మూసీ పునరుజ్జీవం, రిజువనేట్ అంటే పునరుజ్జీవం, మూసి పునరుజ్జీవం అంటున్నారు. మేము మా ప్రొఫెసర్లు శాంతమ్మ, శ్రీధర్ బాబు గారికి కూడా వాళ్ళిద్దరు ప్రొఫెసర్స్ అంటే వాళ్ళు చెప్పింది ఆయన యాక్సెప్ట్ చేశారట. మూసి ప్రజలను ఇంక్లూడ్ చేసుకుంటారట. మరి ప్రజల్ని ఇంక్లూడ్ చేసుకున్నారు కదా, మరి ప్రజల సమస్యలు ఏంటో వినండి. అది మాకు ప్రకటించారు. ఎస్, మేము మూసి పునరుజ్జీవంతో పాటు ప్రజలని మూసి ప్రజల పునరుజ్జీవం అంటాము అన్నారు కదా. ఆ పునరుజ్జీవం జరగాలి అంటే ఏం చేయాలో అది చెయ్యాలి. దానికోసం మీ అడుగులు పడాలి అని మేము చెప్తున్నాము. మేము ఇంకో విషయం కూడా చెప్పాము, మేము కన్సల్టేషన్స్కి వస్తున్నాము, నెగోషియేషన్స్ కాదు, కన్సల్టేషన్స్ లో ఎక్కడ కూడా మా డిమాండ్స్ అన్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, మీరు చెప్పి మేము యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రజల పక్షాన ప్రజలతో కలిసి మేము చర్చలకు వస్తున్నాం. దయచేసి రాఘగోపాల్ గారితో, సంజయ్ గారితో మేము చర్చించామని ప్రకటించొద్దు అని కూడా మేము చెప్పాం. ఎందుకంటే మొదటి మీటింగ్ దానకిషోర్ గారు ప్రకటించారు ప్రెస్ మీట్ లో, రంగనాథ్ గారిని కూర్చోబెట్టుకుని. అది జరగకూడదు, ఎందుకంటే ప్రజల మా మీద నమ్మకం ఉంది, 90 ఏళ్ళ నుంచి ప్రజలతో మేము ఉన్నాం. కానీ ఈ జిమ్మికిని కూడా ప్లే చేయొద్దని మేము డైరెక్ట్ గా శ్రీధర్ బాబు గారి దృష్టికి కూడా తెచ్చాం. ఇప్పుడు నేను ఏ తర్వాత చెప్పేది, లోతుకి వెళ్తే అనేక అంశాలు ఉన్నాయి.
దాన్ని మీరందరూ కూడా స్టడీ చేయాలంటే మెటీరియల్ ఇస్తాము, త్వరలో పుస్తకం కూడా తీసుకొద్దామని అనుకుంటున్నాము. మనం ప్రజా సంఘాలుగా మీరందరూ కూడా బస్తీలలో వెళ్ళండి. ముఖ్యంగా ఇవే కాదు, మనకి అలీకేజ్ నుంచి నాగోల్ వరకు కూడా మూసీ రివర్ బెడ్ ఉంది. దాన్ని నాలాలు మూసి బగాయత అని చెప్పి అక్కడేమో బహుళ అంతస్తులకి పర్మిషన్లు ఇచ్చి బిల్డింగులు కడుతున్నారు. అది కూడా మూసీ రివర్ బెడ్డే. మేము అది కూడా అడిగాం, మూసీ అంటే నాలా పక్కన పేద ప్రజలు ఉన్నదే మూసీయా? మూసీ అక్కడనే మారుతుందా? మూసీ ప్యారలల్ గా మారుతుందండి. ఈ నగరంలో ప్యారలల్ గా మారుతుంటే నాన్నపురం కూడా, దుర్గం చెరువు, ఇంతకుముందు బిల్లలు కూడా చెప్పిండు. మరి ఈ ప్రాంతాల్లో ఉన్న మూసీ ఇవాళ మెట్రో స్టేషన్, బస్ స్టాండ్, శ్రీనివాస్ గారు చెప్పారు, ప్రతి చోట మాట్లాడుతున్నాం. ముందు బస్ స్టాండ్ గురిస్తారా, మెట్రో గురిస్తారా చెప్పండి అంటే అది కొంచెం ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అంట. మరి దాని ప్రాజెక్ట్ ఏంటి మీరు చెప్పండి, దాని ప్లాన్ ఏంటి? అది కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది. ఎఫ్టీఎల్లో ఉన్న అనేక బడాబాబుల కట్టడాలు ఉన్నాయి, వాటి సంగతి చూడండి. వీళ్ళు లాస్ట్ మీరు నిజంగా చేయదలుచుకుంటే వీళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి చివరిగా ముట్టుకోవాల్సిన వాళ్ళు వీళ్ళు. కానీ మీరు ముందు వీళ్ళ నివాసాల జోలికి, వీళ్ళ బతుకుల జోలికి వస్తున్నారు. అది ఫెయిర్ కాదు అని కూడా స్పష్టంగా చెప్పాము. ఇవాళ ప్రజా సంఘాలుగా మీరందరూ ఇక్కడ మీటింగ్ పెట్టడం, మన ప్రజా సంఘాల తరఫున ఈ సమావేశం జరపడం ఇనిషియేట్ చేసిన శ్రీనివాస్ గారు, అనురాధ, ఝాన్సీ, మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతూ మన ప్రజా సంఘాల ప్రాంతంలోకి వెళ్దాం, ప్రజలకు మద్దతునిద్దాం, ప్రభుత్వానికి ఒక మెసేజ్ పెడదాం. చాలా అంశాలు ఉన్నాయి, వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈసారి వాళ్ళు చాలా గట్టిగా, అంటే ఎప్పుడు వాళ్ళు గట్టిగానే నిలబడ్డారు, ఎప్పుడు కూడా వాళ్ళ మరణం తిప్పలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మా దగ్గరకు వస్తే ఇంకేం జరుగుతుందో కూడా మాకు తెలియదు, మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చెయ్యమంటున్నారు. మానసికంగా చాలా కుంగిపోతున్నారు. మేము ఆ బస్తీలకి వెళ్ళడం మొదలు పెడితే వాళ్ళకి పెళ్లిళ్ళై, వాళ్ళ పిల్లలు కూడా పెళ్లిళ్ళై, మేము 85 నుంచి ఆ బస్తీలకు వెళ్తున్నాం. ఝాన్సీ మేమందరం కూడా మేము వెళ్ళినప్పుడు ఇంత పిల్లలు, ఈరోజు వాళ్ళ మనవాళ్ళు ఇంత అయిపోయారు. అలాంటి స్థితిలో ఆ బస్తీలతో మాకు అనుబంధాలు ఉన్నాయి. మేము గత 40 ఏళ్ళుగా బస్తీలకు వెళ్తున్నాం. 81 నేను మొదటిసారి వెళ్ళింది, తర్వాత 96 ఝాన్సీ వచ్చి నుంచి కూడా బస్తీలకు వెళ్తున్నాం. ఇన్ని సంవత్సరాలుగా బస్తీలతో అనుబంధం ఉన్న సంఘాలుగా కాంగ్రెస్ జేసీఎస్ అక్కడ షెల్టర్ తీసుకున్నాడు. ఎంతో మంది అమరులైన నాయకులు అక్కడ షెల్టర్లు తీసుకున్నారు ఒకప్పుడు. అటువంటి ఒక పేద ప్రజల ఉద్యమ జీవితం అక్కడ ఉంది. అక్కడ నివాస హక్కుల్ని నిలబెట్టుకోవడానికి చాలా పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అక్కడ ప్రజలు చేస్తున్న త్యాగం, వాళ్ళు నిజంగానే మొన్న అనసూయ నేను 2 కాసేపు తిరిగడానికి ఆ వాసన కడుపులో పెట్టింది మాకు. మరి ఆ వాసనతో వాళ్ళు బతుకుతున్నారంటే వాళ్ళకి వాసన రాదు. వాసన వచ్చి మీకు వాసనలు ఎట్లా బతుకుతారు, వెళ్ళండి అంటే మేము వెళ్ళమని వాళ్ళు ఎందుకు చెప్తున్నారో మనం ఆలోచించాలి. బుద్ధిజీవులుగా ఉన్న ఎవరైనా మేము చెప్తాం, వాళ్ళందరూ కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన వాళ్ళే, వాళ్ళ మీద మీకు ఎందుకు ఇంత ఇది అని కూడా మాట్లాడాం. కాబట్టి ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం ఆ ప్రజల పట్ల ఈ రకమైన బాధ్యతారహితంగా పనిచేయడం ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించాల్సిందే. గత పాలకులు ప్రజలను పట్టించుకోలేదు, కానీ ఈ పాలకులు పట్టించుకుంటారంటే వచ్చి వెంటనే ఇవన్నీ కూడా ప్రజల మీద భారంగా. అది హైడ్రాలో బడాబాబుల జైలుకి వెళ్తే ఎవరు మాట్లాడలే. అక్కడ మధ్య తరగతి కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, ఇక్కడ పేద ప్రజలు కావచ్చు, వీళ్ళ జీవితాలతో చెలగాటం ఆడితే అది ఏ పార్టీలు, ఏ ప్రజా సంఘాలు సహించిన చరిత్ర ఈ సంఘాలకు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. వీళ్ళతో మా సంఘాలు ఉంటాయి. అక్కడ ప్రజలు చేస్తున్న పోరాటంతో మేము నడుస్తామని కూడా చెప్తూ మనం అందరం కూడా చైతన్యంతో ఈ ఉద్యమంలో ఉందా. మూసీ ప్రక్షాళన చేస్తామంటే దానికి కావాల్సిన డిపిఆర్ ప్రకటించి అది ప్రజల ముందుకు తీసుకొచ్చి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి అర్థం చేయించి, ఎప్పుడు కూడా ప్రజల్ని అభివృద్ధి ఎప్పుడు చూడండి, ఇవాళ దండకారణ్యం కొట్టేస్తున్నారు, అది అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి ప్రజల కేంద్రంగా జరిగేదే అభివృద్ధి. అది మూసీ బస్తీలు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రజల కేంద్రంగా అభివృద్ధి జరగాలి. ఆ అభివృద్ధి వాళ్ళకి అర్థం కావాలి, ఆ అభివృద్ధిలో వాళ్ళు భాగం కావాలి. ప్రజలని భాగస్వామ్యం చేయకుండా చేసేది అభివృద్ధి కాదు, ఆ అభివృద్ధిని అంగీకరించే ప్రసక్తే లేదని చెప్తూ సెలవు. సంధ్య గారికి అంటే ప్రతి ఒక్క ప్రభుత్వం మారినప్పటికీ ఒక కళ పడుతూనే ఉంది మూసీ మీద. ఇంతకుముందు నారా చంద్రబాబు నాయుడు కళపడింది 1000 కోట్ల రూపాయలతో మూసీలో ఒక కాల్వ కట్టారు. అది కూడా మొత్తం నీళ్ళ పాలైపోయి ఖతమైపోయింది.
దాని తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఒక రబ్బర్ డ్యామ్ అని మన హైకోర్టు ముంగట కట్టారు 390 కోట్ల రూపాయలతో. అది కూడా మూసిలా కొట్టుకుపోయింది. దానికి ఏం లెక్క లేరు, ఎవరు అడిగేవాళ్ళు లేరు వాళ్ళకి. దాని తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ మూసీలా ఒక వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ అని పెట్టారు. అది కూడా 2020, 21, 22 అది కూడా నీళ్ళలో కొట్టుకుపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్క టైం బీద ప్రజలకి మూసీ పేరు మీద ఒక భయపెట్టించి వాళ్ళకి ఇక్కడి నుంచి తీయాలి అని ప్రభుత్వం ప్రతి ఒక్క టైం అనుకుంటే ఉంటాం. అంటే ఇప్పుడు అందరు బస్తీ బాబు ఘాట్ నుంచి నాగోల్ నార్త్ అండ్ సౌత్ లా ఏ బస్తీ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి పోయడానికి సిద్ధం లేదు. ఒక్క ఇంచు కూడా మా ఇల్లు స్థలం తీయడానికి వీలు లేదు అని ఒక చర్చ నడుస్తుంది. అంటే ఇది కరెక్టే. ప్రతి ఒక్క టైం ప్రతి ఒక్క ప్రాజెక్టు మీద తీసుకువచ్చి బీద ప్రజలకి భయపడిస్తే బీద ప్రజలు భయపడే లేరు. ఇది క్లియర్గా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఢిల్లీ మేము ఇంకా పోయేది లేవు అని మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఇది చెప్పేది మార్చుకోవాలి. ప్రజలతోనే మీ ప్రభుత్వం ఉంది. ప్రజలు లేకుంటే మీ ప్రభుత్వం కూడా ఉండవు. బీద ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 2023 ఎండ్ ఆఫ్ టైంలో ఎందుకు కల్పించారంటే బీద ప్రజలకి ఒక అడ్డంగా ఉండి ప్రజలకి మంచి సాయం చేస్తామని. ఒక సంవత్సరం కూడా కాలేదు, చాలా మంది ఇల్లు తీసేస్తామని ఒక హైడ్రా తీసుకువచ్చి ఒక హైడ్రామా ఆడి నాగార్జున కన్వెన్షన్ డిమాలిషన్ చేసినాం. వాళ్ళ తమ్ముడు అన్న ఎవరో తెలియదు, వాళ్ళ ఇల్లు డిమాలిషన్ చేశారు. దాని తర్వాత కొన్ని పేర్లు తీసుకొచ్చి బయట పెట్టారు. బయట ఎందుకు పెట్టారంటే మూసి చుట్టుపక్కల ఉన్న బీద ప్రజలకి ఎట్లా భయపడియాలి, అది ఒక భయం మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి వచ్చింది. ఇది వాస్తవం. ఎందుకంటే ఎంత పెద్ద పెద్ద వాళ్ళకి ఇల్లు తీసేస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి నోటీస్ లేదు, వాళ్ళకి ఏం కాంపిటీషన్ కూడా లేదు, తీసేస్తారని ఒక భయంతో మూసి బెడ్ల ఉన్న ప్రజలు కొద్దిగా భయపడి వాళ్ళకి మూసి బెడ్ల నీళ్లు పోతుందని వాళ్ళకి ఏం డేటా లేదు ప్రభుత్వం దగ్గర. మూసి బెడ్ల ఉన్న ప్రజలు ఏం పని చేస్తారు, ఒక ఇంట్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళ పిల్లలు ఏం చదువుతారు, వాళ్ళ ఉపాధి హామీ ఏంటిది అని ఏం డేటా ఎక్కడ లేదు. అంటే ఏం డేటా లేకుండా కొన్ని రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలతోని కమిట్మెంట్ అయ్యి వాళ్ళకి ఇక్కడి నుంచి తీయాలి, ఎట్లయినా తీయాలి. మూసి బెడ్ అని అంటారు, మళ్ళా బఫర్ జోన్ అని అంటారు. అంటే ఈ మూసి బెడ్లా ఉండే వాళ్ళకి ఇప్పుడు సింహాస్ సార్ కూడా చెప్పారు 2020, 21, 23లో కూడా ఫ్లడ్స్ చాలా హెవీగా వచ్చింది. అప్పుడు కూడా ఎంత ఎక్కువ ఎవరికి నష్టం జరగలేదు. ఇప్పుడు మూసి కాపాడుకోవాలి, మూసి బ్యూటిఫికేషన్ చేయాలి అంటే మేము ఫస్ట్ ఒకటి అంటాం, గండిపేట్ డీసీటింగ్ తీయండి, గండిపేట్ చుట్టుపక్కల ఉన్నాయి ఫామ్ హౌస్ విలాస్ తీయండి, దుర్గం చెరువు పక్కగా ఉన్నాయి మొత్తం ల్యాండ్ అక్రోచ్మెంట్ అయింది అది తీయండి. నానకం కూడా చాలా ఉంది. ఇప్పుడు టైం వన్ ముందు ఒక వైజ్రాయ్ హోటల్ ఇప్పుడు మేరీ హోటల్గా మారింది, అది కూడా బఫర్జోన్. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇప్పుడు రాజకీయ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఇప్పుడు సెక్రటరేట్ గురించి మాట్లాడుతున్నారు, జిహెచ్ఎంసీ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారు. 25 సంవత్సరాలుగా వాళ్ళు బీద ప్రజల గురించి ఇప్పుడు కూడా మాట్లాడలేరు. వాళ్ళ స్థలం మీద వస్తే ఇప్పుడు ప్రజలకి అడ్డంగా పెట్టుకొని వాళ్ళ ల్యాండ్ కాపాడుకోవడానికి ఇప్పుడు సెక్రటరేట్ గురించి మాట్లాడుతున్నారు, జిహెచ్ఎంసీ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారు. మీరు సెక్రటరేట్ జిహెచ్ఎంసీ గురించి మాట్లాడే ముందు బీద ప్రజలకి నీటి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి మీరు ఏం చేయాలి అని అనుకుంటారు అది క్లియర్గా ట్రాన్స్పరెంట్ గా తీసుకొచ్చి ప్రజల ముంగట ప్లాన్ పెట్టండి. ప్రభుత్వంకి మేము ప్రతి ఒక్కసారి అడుగుతూనే ఉన్నాం, బఫర్ జోన్లో ఎన్ని ఇల్లు పోతుంది, ఎఫ్టీఎల్లో ఎంత వెళ్ళిపోతున్నాం అంటే ఏ అధికారి దగ్గర ఎవరి దగ్గర దీని డేటా లేదు. ఒట్టిగా వచ్చి ఏమో వరల్డ్ బ్యాంక్ నుంచి
లోన్ తీసుకొచ్చి మేము ఇక్కడ మూసి సుందరగారం చేస్తా అని 150 కోట్ల రూపాయలతో చేస్తా అని అంటారు. అది ఎంతవరకు అవుతుంది కాదు తెలియదు. ఇప్పుడు లండన్ బ్రిడ్జ్ అని అంటారు, సింగపూర్ అంటారు. మేము ఒకటే అంటున్నాం, మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఒక మంచి సంబంధం ఉంది. ఆ సంబంధం మేము ఎప్పటికైనా పెట్టుకుంటాం. మూసీల గలీజ్ వాసంకి కూడా మేము ఉంటున్నాం. అంటే వేరేకి గలీజ్ వాసం కనిపించవచ్చు, మాకైతే మంచి వాసం కనిపిస్తుంది. ఇది ఎందుకంటే ఇక్కడ ఎన్నో కష్టాలు చేసుకొని 100 గజాలు 50 గజాలు కొన్ని అక్కడ ఇల్లు కట్టిన తర్వాత 30-40 సంవత్సరం అక్కడ దాటిపోయింది. దాటిపోయిన తర్వాత వివిధ పార్టీలు ప్రజా సంఘాల నాయకులకి ఉద్యమాభినందనలు. మూసీ ప్రక్షాళన పేరుతో మూసీ పరివాహక ప్రాంతాన్నంతా సుందరీకరిస్తాం, ఒక పర్యావరణ ప్రాంతంగా మూసీ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని 1.5 లక్షల కోట్ల రూపాయలతో రేవంత్ రెడ్డి సర్కారు ఖర్చు పెట్టి ప్రక్షాళనకు పూనుకున్నటువంటి సిచ్యువేషన్ దాదాపుగా 20-25 రోజుల నుంచి హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి దాదాపు 90 బస్తీలు, ఆ 90 బస్తీలలో ఉన్నటువంటి ప్రజలు ఏదో ఒక మేరకి ఆందోళన చెందుతూనే ఉన్నారు. రోడ్ల మీదకి వస్తున్నారు, గొడవలు పడుతున్నారు. వితౌట్ నోటీసులు, ఎలాంటి నోటీసులు లేకుండా బుల్డోజ్ చేయడానికి వచ్చినటువంటి డోజర్లని అడ్డుకునేటువంటి సీరియస్ ప్రయత్నం ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ముఖ్యంగా మహిళలు ప్రొటెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నాకు తెలిసి ఒక 20-25 రోజులుగా మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలో ఛత్రి లాంటి సంస్థలు, బ్రదర్ వర్గీస్ లాంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా అక్కడ పనిచేస్తున్నాయి. సుదీర్ఘకాలంగా ఒక 20-25 సంవత్సరాలుగా అలా ప్రాంతంలో పనిచేస్తున్నారు. వాళ్ళందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో POW జాతీయ కన్వీనర్ సంజయ్ కూడా ఆ సమావేశానికి హాజరై ఉన్నారు. దాని తర్వాత నిన్న 2 days బ్యాక్ శ్రీధర్ బాబు గారు, కోదండ రెడ్డి గారు, కొత్తగా ఎలక్ట్ అయినటువంటి PCC ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో కూడా ఒక చర్చలు జరిగినాయి. దాదాపుగా దానికి కూడా ఛత్రి నుంచి వర్గీస్ లాంటి మానవ హక్కుల సంఘాలలో బహుశా నాకు తెలిసి బిలాల్ భాయ్ కూడా పోయింది అనుకుంటున్నా కదా, బిలాల్ భాయ్ సంజయ్ వీళ్ళంతా పోయారు. వాళ్ళు కన్విన్స్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే, ఇంతకుముందు శ్రీనివాస్ గారి ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు మేము వాళ్ళని డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. ఇప్పటికే 1500 డబుల్ బెడ్రూమ్ మా దగ్గర తయారుగా ఉన్నాయి, వాళ్ళందరినీ ఖాళీ చేస్తే 800 సరిపోతాయి, అయినా మా దగ్గర అడ్వాన్స్ గా ఉన్నాయి అనేది ఒక ప్రశ్న వాళ్ళ నుంచి వస్తుంది. రెండో ప్రశ్న, ఎక్కడో ఒక దగ్గర ఇంత భారీ ప్రాజెక్టుని ఈ మూసీ ప్రక్షాళన పేరుతో ఇక్కడ ఇక చాలా ప్రాజెక్టులు బహుశా సంజయ్కి వస్తే అందులో ఇన్వాల్వ్ అయింది, మాట్లాడుతుంది, అంత లోతుల్లోకి నేను వెళ్ళను. కానీ మనం ఒక సూటిగా ప్రశ్న, ఆ బస్తీలలో ఉండే ప్రజలు వేసినటువంటి ప్రశ్న, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా కోట్లకు పరిగెత్తినటువంటి వాళ్ళు ఎవ్వరు కాదు. రోజు హైదరాబాద్ సిటీ సెంటర్ లో చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు 80-90% ఆ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి వాళ్ళు. నువ్వు తీసుకెళ్లి గట్కేసారో ఇంకెక్కడో కూకట్పల్లిలో ఎక్కడెక్కడో బండ్లగూడో అని చెప్తున్నట్టుగా డబుల్ బెడ్రూమ్స్ ఇస్తే రోజువారి వాళ్ళ జీవనోపాధి సమస్య ఏంటనేది నెంబర్ 1 ప్రశ్న. బాధిత మహిళలు, బాధిత కుటుంబాలు ఈరోజు ఏదో ప్రజా సంఘాలు పార్టీలో వేస్తున్నటువంటి ప్రశ్నలు కాదు. ఇది ఏదో రాజకీయం చేయడం కోసమో లేదా ప్రభుత్వాన్ని బదనాలు చేయడం కోసమో మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా కాదు. ఇవి స్వయంగా బాధిత మహిళలు రోజు సోషల్ మీడియాలో కొంచెం మనం చూస్తే చాలా మంది మాట్లాడుతున్నటువంటి ప్రశ్నలు. అవి చాలా న్యాయబద్ధమైనటువంటి ప్రశ్నలు అనేది మేము అనుకుంటున్నాం. రోజువారీ కూలీ చేసుకొని అడ్డా కూలీలు ఉంటారు. వాళ్ళు ఎక్కడున్న సిటీకి 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంచితే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి? వాళ్ళు రోజువారీ నాకు తెలిసి నింబోలి అడ్డా, చాదరిగట్టు ఈ ప్రాంతాలు చూస్తే రోజు 100 మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటారు. వీళ్ళు ఎక్కువ మట్టుకు ఆ మూసీ పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళ చిన్న స్కూలు, నాకు తెలిసి ఛత్రీలు లాంటి వాళ్ళు ఆ బస్తీలో ఒక స్కూల్ నడుపుతున్నారు. ప్రభుత్వం ఇన్ని మాట్లాడుతున్నటువంటి ఏ ప్రభుత్వాలైనా కావచ్చు, సుందరీకరిస్తాం మూసీ ప్రక్షాళన పేరుతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు దశాబ్దాల కాలంగా ఆ ప్రాంతాల్లో కనీసం ఒక గవర్నమెంట్ స్కూల్స్ నిర్మించలేని దౌర్భాగ్య స్థితిలో మూసీ పరివాహక ప్రాంతం ఒక వివక్షకు గురవుతే ఈ రోజు ఉన్నట్లుండి సడన్ గా రేవంత్ రెడ్డి సర్కార్కి ఏదో ప్రేమ పుట్టుకొచ్చింది. లేదా ఇంకా చాలా విచిత్రమైన ప్రశ్న, ఎంత కన్విన్సింగ్ గా ఉంటుందంటే నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే
ఎంతకాలం మూసీలో ఉన్నటువంటి ప్రజలు మూసీలోనే ఉండాలా, మురికిలో ఉండాలా, అది మీరు కోరుకుంటున్నారా అని ఉల్టా రివర్స్ బాధితుల పక్షాన మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి వేస్తున్నటువంటి ప్రశ్నలు. ఎవ్వరూ అట్లా కోరుకోవట్లేదు. కానీ వాడి రోజువారీ లైవ్లీవుడ్ ఏంటి, వాడి సమస్య ఏంటి, వాడి తిండి ఏంటి, వాడి బ్రతికేంటి, అసలు వాడి జీవనోపాధి ఏంటి అనేటువంటి సమస్యలతో సంబంధం లేకుండా ఎక్కడ నువ్వు కార్పొరేటీకరణ చేయదలుచుకున్నావో, ఎక్కడ మల్టీ కార్పొరేట్ కంపెనీలకు నువ్వు ఇవ్వదలుచుకున్నావో అక్కడ పేదల ఇండ్లు సమాధి కావాల్సిందేననేటువంటి ప్రశ్నలు ఈరోజు కొత్తగా మూసీ ప్రాంతాల్లో రావట్లేదు. ఈరోజు ప్రజల నివాస హక్కుల కోసం సుదీర్ఘంగా ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేస్తా ఉంటే, అనేక భూపోరాటాలు చేస్తా ఉంటే 50 గజాల కోసం ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష పార్టీలు ఈ అవుట్స్కట్స్ లో అనేక ఉద్యమాలు, హైట్ నగర్ తట్టెన్నారం దగ్గర చూడండి, దాదాపుగా 1 సంవత్సర కాలంలో గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళని నిన్న మళ్ళా పీకే ప్రయత్నం. అంటే నివాస హక్కుల కోసం లక్షలు వేల ఎకరాలు కబ్జాలు. ఎందుకంటే నిన్న మా బీడీ వర్కర్ ఒక సావిత్రి అక్కడ ఉంటుంది, చాలా అద్భుతంగా మాట్లాడింది, ఒక వీడియో నా దగ్గర ఉంది. నిజంగానే మీరు హైడ్రా పేరుతో ఇంకొక పేరుతో నిజంగానే సామాన్య ప్రజలు నాగార్జున కన్వెన్షన్ కూల్ చేస్తానో, ఇంకొక మల్లారెడ్డిని కూల్ చేస్తానో, ఒక పల్లారాజేశ్వర రెడ్డి కూల్ చేస్తానో సామాన్య ప్రజలు కొంత ఆనందపడ్డటువంటి పరిస్థితి కూడా స్టార్టింగ్ హైడ్రా పేరుతో కనిపించినటువంటి విషయాలు ఉన్నాయి. కానీ నువ్వు 1000 ఎకరాలు కబ్జాలు చేసుకొని 600 ఎకరాలు ఒకటికి ఉంటుంది, 1000 ఎకరాలు ఒకటికి ఉంటుంది, 2000 ఎకరాలకు ఒకటి ఉంటుంది. నీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక మనిషికి ఎంత భూమి ఉండాలో అన్ని అతిక్రమించినటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఈరోజు 50 గజాల కోసం, 60 గజాల కోసం అమ్మాయి చెప్తుంది. ఇంతకుముందు జవహర్ నగర్ లో మాట్లాడదలుచుకున్నారు, జవహర్ నగర్ లో ఎట్లా ఇచ్చేదలుచుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి 6000 ఎకరాల భూమి ఈ రోజు ఒక దుర్మార్గంగా అక్కడ ఉన్నటువంటి ఎక్స్ ఆర్మీ వాళ్ళకి సంబంధించినటువంటి 6000 ఎకరాల భూమి అది సుదీర్ఘ కాలంలో 2016 నుంచి 18 వరకు ఒక అద్భుతమైనటువంటి 300 ప్రజా సంఘాలతో అక్కడ మహత్తరమైనటువంటి ఉద్యమం కొనసాగింది. కేవలం 320 గజాలు 330 ఎకరాలు మాత్రానికే జవహర్ నగర్ గ్రామ కంఠం కింద భూమి ఉంటది. 6000 ఎకరాలు ఎక్స్ ఆర్మీ వాళ్ళ చేతిలో ఉంటది. దానికోసం అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు ఉద్యమం చేస్తే మాట్లాడితే ఈ రోజు వరకు మేము కేసులకు తిరుగుతున్న సిచ్యువేషన్ అక్కడ ఉంటే ఈయన తీసుకెళ్లి జవహర్ నగర్ లో భూములు ఉన్నాయి, అక్కడ భూమి ఉంది, నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటాడు. లేదా ఇంకొక దగ్గర హైదరాబాద్ మా చేతిలో సంగతి చెప్తాను, ఇప్పుడు మా చేతిలో 800 రెడీ, 1500 డబుల్ బెడ్రూమ్ సిటీ సెంటర్ లో రెడీగా ఉన్నాయని, 15,000 సిటీ సెంటర్ లో రెడీగా ఉన్నాయి మా చేతిలో, మీరు ఖాళీ చేసిన మరుక్షణం ఇస్తామని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు. అందుకే నివాస హక్కుల మీద జరుగుతున్నటువంటి దాడి ఇది. హైడ్రా పేరుతో, బఫర్ జోన్ల పేరుతో, ఎలక్టీల పేరుతో జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైన కుట్రకి ఈరోజు బలిగా అవుతున్నటువంటి వాళ్ళు మూసీ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు సంఘాలు కాబోతా ఉన్నారు. వాళ్ళ ఇళ్ళని కూల్చేసి ఆ సమాధుల మీద ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీలకు, మల్టీనేషనల్ కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం దీని వెనకాల కనిపిస్తుంది. పైన చూడడానికి మాత్రం ఇది ఏది కనిపించకుండా చాలా చక్కగా ప్రక్షాళన మూసి, అయ్యో హైదరాబాద్ ఇంత గొప్ప అందమైన నగరంలో, నడి నగరంలో ఈ మూసి అంత ఏంటి కంపవాసన కొడుతుంటే అనేటువంటి ఇట్లాంటి ప్రశ్నలకు పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా నువ్వు వాళ్ళకి మూసిలో మునిగిపోకుండా, లేదా మూసిలో వరదలు వచ్చినప్పుడు వాళ్ళు కొట్టుకుపోతున్నారు, మునిగి చేస్తున్నారు, పిల్లలు చేస్తున్నారు, బర్రెలు వస్తున్నాయి, గొడ్లు వస్తున్నాయని మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు తక్షణము వాళ్ళకు జీవనోపాధి కల్పితే ఆ ప్రాంతంలో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టొచ్చు. 15 అంతరాలు కానీ నువ్వు చాలా పెరిగినటువంటి టెక్నాలజీలో 40-30 అంతస్తులు కడుతున్నటువంటి హైదరాబాద్ నగరం పరిగెత్తినటువంటి సందర్భంలో మూసీ ప్రాంతంలోనే ఎక్కడైతే వాళ్ళని కూల్చేయదలుచుకున్నావో అక్కడే నువ్వు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. కాన్బట్ అనుకుంటే ఆల్టర్నేటివ్ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో, ప్రజా సంఘాలతో కూడా చర్చించి ఇంత వేల మంది, లక్షల మంది నిర్వాసితులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని నువ్వు చేపడుతున్నప్పుడు బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కనీసము పార్టీలతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఈ రోజు కొంత ప్రొటెస్ట్ మొదలైన తర్వాత, కొంత నిరసనలు వెలువెత్తిన తర్వాత, ముఖ్యంగా మహిళలు మాట్లాడడం రోడ్ల మీదకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చూస్తే అసలు బహుశా ఆ బూతును మనం వినలేము. అవన్నీ ముందుకు వచ్చిన తర్వాత కొంత ప్రభుత్వం నిన్న మొన్న ఒక 4 రోజులుగా తిప్పి స్టేట్మెంట్లు, వాళ్ళు ఎన్ని మాటలన్నా పరమార్థం అదే, వాళ్ళ ఉద్దేశం ఒకటి, అక్కడికెంచెల్లి మూసీ నిర్వాసితులందరినీ తొలగించి వాళ్ళని దూర ప్రాంతాలకు పంపించేటువంటి ప్రయత్నం అక్కడ తప్ప, వాళ్ళు ఎన్ని మాటలన్నా తాత్కాలికమైనటువంటి నిరసనని ఆపగలుగుతారు తప్ప దీర్ఘకాలికంగా జరిగేటువంటి ఉద్యమాన్ని కానీ, దాన్ని శాశ్వత పరిష్కారం చూపించేటువంటి ప్రయత్నం కానీ, ఆ
ఆ అంశం కానీ ప్రభుత్వం దగ్గర లేదు అనేటువంటిది చాలా స్పష్టమవుతుంది. ఇక ఈ మొత్తం 20 రోజుల కాలంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి బాధితుల పక్షాన ప్రతిక్షణం అటు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ దగ్గర నుంచి నిన్న శ్రీధర్ బాబు దగ్గర వరకు జరిగినటువంటి అన్ని చర్చల్లో మా ప్రతినిధిగా కామ్రేడ్ సంజయ్ పాల్గొని ఉన్నారు. తను మాట్లాడేటప్పుడు ఆ వివరాలన్నీ మాట్లాడతారు. ఏది ఏమైనా నిర్వాసితులు కాకుండా వాళ్ళ పక్షాన నగరంలో ఉన్నటువంటి సుదీర్ఘ కాలంగా వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నటువంటి ప్రజా సంఘాలు లెఫ్ట్ పార్టీలకు వాళ్ళకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే ప్రత్యక్ష ఆందోళనకు బాధితుల పక్షాన మనం పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. నివాస హక్కుల కోసం, పేదల హక్కుల కోసం, పేదలు జీవిస్తున్నటువంటి నివాస హక్కుల కోసం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పోరాడినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలకు, పార్టీలకు ఉంది. అది మూసీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రక్షాళనకు వ్యతిరేకంగా ప్రక్షాళనలో నిజాయితీ ఉంటే చర్చిద్దాం, మాట్లాడుకుందాం. కానీ దాని వెనకాల కుట్రలో, కుతంత్రాలకు, మల్టీనేషనల్ కంపెనీల ఇంట్రెస్ట్లకు వ్యతిరేకంగా వాళ్ళని బలి చేస్తామంటే వాళ్ళని చూస్తూ ఉండడానికి ఇక్కడ ప్రజా సంఘాలు, పార్టీలు సిద్ధంగా లేవు అనేటువంటి విషయాన్ని చెప్తూ వాళ్ళ పక్షాన ప్రత్యక్ష ఆందోళనలో కూడా ఉంటామనేటువంటి హామీని, ఒక భరోసాను కూడా మనం ఆ ప్రాంత ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రౌండ్ టేబుల్ తర్వాత అట్లాంటి కార్యాచరణను కూడా పార్టీ ప్రజా సంఘాలు ఆలోచించుకుంటాయనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు.